హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలివితో ఆలోచించాలే కానీ తక్కువ పెట్టుబడితో కూడా ఎక్కువ లాభాలు పొందొచ్చు. అలాంటి ఎన్నో బిజినెస్ ఐడియాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిలో బ్రెడ్ తయారీ ఒకటి. బ్రెడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ఇంతకీ బ్రెడ్ తయారీ ఫ్యాక్టరీని ఎలా మొదలు పెట్టాలి, దీనికి ఎంత పెట్టుబడి అవసరపడుతుంది, ఎంత ఆదాయాన్ని పొందొచ్చు, ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం బ్రెడ్ ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజు టిఫిన్లో బ్రెడ్ తీసుకుంటున్నారు. అలాగే టోస్ట్లు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పెరిగిన డిమాండ్కు అనుగుణంగా బ్రెడ్ తయారీని ప్రారంభించే మంచి ఆదాయం పొందొచ్చు. బ్రెడ్ తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించాలంటే కనీసం 5 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్రా యోజన పథకం ద్వారా కూడా ఆర్థిక సాయాన్ని పొందొచ్చు. 5 లక్షల ప్రాథమిక పెట్టుబడి పెడితే బ్రెడ్ తయారీని ప్రారంభించవచ్చు. బ్రెడ్ తయారీ ఫ్యాక్టరీని 500 నుంచి 800 చదరపు అడుగుల స్థలం అవసరపడుతుంది. బ్రెడ్ తయారీకి అవసరమయ్యే యంత్రాలు ఆన్లైన్లో పొందొచ్చు. బ్రెడ్ తయారీకి పిండి, గ్లూటెన్, బ్రెడ్ ఇంప్రూవర్, కాల్షియం పౌడర్, డ్రై ఈస్ట్, ఉప్పు, చక్కెర, నూనె, ప్యాకింగ్ కోసం మెటీరియల్ అవసరపడుతుంది. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే FSSAI లైసెన్స్, GST నెంబర్తో పాటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి NOC సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఇక సొంత బ్రాండ్తో విక్రయించాలనుకుంటే దీనికి ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక బ్రెడ్ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం విషయానికి వస్తే సాధారణంగా బ్రెడ్ ప్యాకెట్ ధర 30 నుంచి 60 రూపాయల వరకు ఉంటుంది. అయితే బ్రెడ్ తయారీకి అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుంది. మీరు తయారు చేసిన బ్రెడ్ ప్యాకెట్స్ను సొంతంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ప్రారంభ స్థాయిలోనే 50,000 రూపాయల ఆదాయాన్ని పొందొచ్చు. క్రమేణా ఈ ఆదాయం 1,00,000 వరకు పెరుగుతుంది. స్థానికంగా ఉండే దుకాణాలు, సూపర్ మార్కెట్స్లో ఒప్పందం చేసుకుంటే ఆదాయం మరింత పెంచొచ్చు. ఇక ఇలాంటి ఎన్నో బిజినెస్ ఐడియాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో బిస్కెట్ తయారీ ఒకటి. బిస్కెట్ల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి 5 లక్షలు పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద 4.1 లక్షల రుణాన్ని పొందొచ్చు. ఈ పథకం కింద బ్యాంకు నుంచి తక్కువ వడ్డీకే రుణాన్ని పొందొచ్చు. వ్యాపారం ప్రారంభానికి వర్కింగ్ క్యాపిటల్ లోన్ను పొందొచ్చు. సుమారు 90,000 వరకు చేతిలో నుంచి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. బిస్కెట్స్ తయారీకి ఓవెన్, రిఫ్రిజిరేటర్, మిక్సర్, గ్రైండర్లు అవసరం ఉంటాయి. వీటితో పాటు పిండి, చక్కెర, వెన్న, గుడ్లు, స్పైసెస్, ఆహార పదార్థాలు అవసరమవుతాయి. ఇంట్లో కొంత స్థలం ఉంటే చాలు బిస్కెట్ తయారీ కంపెనీని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్, ట్రేడ్ మార్క్, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ వీటి కింద రిజిస్ట్రేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలి. ముందు అన్ని క్లియర్ అయ్యాకే బిజినెస్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్